అందరికీ నమస్కారం. నేను మీ దేవి. కాంట్రాక్ట్ మ్యారేజ్ 3వ భాగం. రచయిత మనస్మిత గారు. ఎట్టి పరిస్థితుల్లో వారం పూర్తయ్యే వరకు వాళ్ళు పెళ్ళి కావాలి, ఎలా అని బుర్ర బద్దలు కొట్టుకుంటోంది. అంతలో శివరాం వచ్చి అదే విషయాన్ని అడిగాడు. నేను అదే ఆలోచిస్తున్న, ఏం చేయాలో తెలియట్లేదు అంకుల్ అని అన్నది. ఏమో చూద్దాం, ఎవరైనా సెలెక్ట్ అవుతారేమో అని అన్నాడు. ఏమో అంకుల్, ఆలోచిస్తేనే నాకు హెడేక్ లేస్తోంది. నేను ఇంటికి వెళ్తున్నా, ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఫోన్ చేయండి అని చెప్పి వెళ్ళిపోయింది. బయటకు వచ్చిన శివరాంని అర్జున్ పిలిచాడు. సార్, నాకు డౌట్ అడగనా అని అన్నాడు. ఏంటి అని శివరాం అన్నాడు. ఆ 1 year కాంట్రాక్ట్ మన మేడంకే కదా అని అన్నాడు. నువ్వు నిజంగా MBA 60%తోనే పాస్ అయ్యావా అని అడిగాడు. అదేంటి సార్ అలా అంటారు? అయినా నేను అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా వేరే క్వశ్చన్ అడుగుతారేంటి అని అన్నాడు. మనకు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవద్దని ఇంతకు ముందే చెప్పాననుకుంటా అని శివరాం అన్నాడు. నోరు మూసుకొని నీ పని నువ్వు చూసుకోమని మర్యాదగా చెప్తున్నారా సార్ అని అన్నాడు అర్జున్. నేను చెప్పకుండానే అర్థం చేసుకుంటావు చూడు, అప్పుడు నువ్వు నాకు బాగా నచ్చుతావు అని కీపిటప్ అని అంటూ అర్జున్ భుజం మీద తట్టి శివరాం వెళ్ళిపోయాడు. అర్జున్ కూడా నవ్వుకుంటూ, నేను మరీ ఎంత పిచ్చివాడిలాగా కనపడుతున్నానో మీకు అని తన మనసులోనే అనుకున్నాడు నవ్వుకుంటూ. చాందిని ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి చూసేసరికి సావిత్రి, రాజారాం ఇద్దరు కూడా చేసి ఆడుకుంటూ కూర్చున్నారు. చాందిని చూసి, ఏంటమ్మా ఈరోజు మధ్యాహ్నమే వచ్చావని సావిత్రి అడిగింది. ఏం లేదు నానమ్మ, కాస్త హెడేక్గా ఉంటే తొందరగా వచ్చానని సోఫాలో కూర్చుంటూ చెప్పింది జానకి. అమ్మాయి కాఫీ తీసుకొనిరా, అలాగే తలనొప్పి మాత్రలు కూడా అని రాజారాం చెప్పాడు. నేను నీ రూమ్కి పంపిస్తాను, ట్యాబ్లెట్స్ వేసుకొని కాఫీ తాగి కాసేపు రెస్ట్ తీసుకో తల్లి అని చెప్పాడు. సరే తాతయ్య అని చాందిని పైకి వెళ్ళింది. చాందిని వెళ్ళాక అమ్మాయిని మరీ ఎక్కువగా ఒత్తిడి చేస్తున్నావేమో అనిపిస్తోందని సావిత్రి అంది. నేను చాలా ఓపిక పట్టాను సావిత్రి, ఎంత చెప్పినా మాట విందా? ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి అడుగుతూనే ఉన్నాను, అప్పుడే మాట వింటే ఇప్పుడే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా? అయినా అది నా మనవరాలు, అంత ఈజీగా ఎందులోనూ ఓడిపోదు. నువ్వు ఫస్ట్ ఆడు, నీ రాజుకి చెక్ పెట్టా చూసుకో అని చెప్పాడు. నన్ను మాటల్లో పడేసి చెక్ పెట్టారు, ఇదంతా మోసం, నేను ఒప్పుకోను అని ఆట మొత్తాన్ని తీసేస్తుంది సావిత్రి. ఒక్కసారైనా సరిగ్గా ఆడవే, ఓడిపోతావు అని ఇలా తెలిసే చాలు ఆట తీసేస్తావని రాజారాం అన్నాడు. పాపం అక్కడ అమ్మాయి తలనొప్పితో బాధపడుతూ ఉంటే మీకు ఆట కావాల్సి వచ్చిందా? నువ్వు ఒక్కడివే ఆడుకో, నేను వెళ్తున్నాను నా మనవరాల దగ్గరికి అని జానకి ఆ కాఫీ ట్యాబ్లెట్స్ నాకు నేను ఇస్తానని తీసుకువెళ్ళింది. రాక్షసి, ఒక్కసారి కూడా ఓడిపోయినా అని ఒప్పుకోదు కదా. నవ్వుకుంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. సావిత్రి వెళ్ళే వరకు చాందిని తలపై చేయి పెట్టుకొని అలాగే పట్టుకుని ఉంది. చందు లేచి కాఫీ తాగమ్మని సావిత్రి గొంతు విని చాందిని లేచింది. సావిత్రి చేతిలో నుండి కాఫీ ట్యాబ్లెట్స్ తీసుకొని, అదే నాన్నమ్మ, నువ్వు ఇంత కష్టపడి పై వరకు వచ్చావు, జానకి తెచ్చేది కదా అని అంది. పర్లేదులే తల్లి, కాఫీ తాగు, ఇప్పుడు ఎలా ఉంది నీకు అని అడిగింది. పర్లేదు నానమ్మ అని కాఫీ తాగుతుంది. మా మీద కోపంగా ఉన్న తల్లి అని అడిగింది. మీ మీద నాకెందుకు కోపం నానమ్మ అని చాందిని అంది. పెళ్లి చేసుకోమని బలవంత పెడుతున్నా కదా అందుకు అని అంది. కాఫీ కప్ పక్కన పెట్టి, అదేం లేదు నానమ్మ, నాకు మీరు తప్ప ఎవరున్నారు? నా మంచి కోసం చెప్పినప్పుడు నేను ఎందుకు కోపం తెచ్చుకుంటాను అని అంది. ఇలారా అని ఒడిలో పడుకోబెట్టుకుంది. తల నిమురుతూ, మీ అమ్మ నాన్న పోయినప్పటి నుంచి నిన్ను కలల్లో చూసుకొని పెంచుకున్నాను తల్లి. నువ్వు కూడా మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు. అది కావాలి ఇది కావాలని మారమే చేయలేదు. పెద్ద చదువులు చదువుకున్నావు, కంపెనీ అంతా నువ్వే చూసుకుంటున్నావు, కానీ నవ్వడం మర్చిపోయావు, యాంత్రికంగా బ్రతుకుతున్నావు. నీకు ఒక తోడు ఉంటే చూడాలని మా ఆశ, అంతే తల్లి. ఈ నానమ్మ తాతయ్యలను అపార్థం చేసుకోకని చెప్పింది సావిత్రి. నాకు చిన్నప్పటి నుంచి అన్నీ మీరే అయి చూసుకున్నారు, మిమ్మల్ని నేను ఎందుకు అపార్థం చేసుకుంటాను నానమ్మ అని అంది సావిత్రి. చాందిని తల నిమురుతూ ఉంది. సారీ నానమ్మ, మిమ్మల్ని మోసం చేస్తున్నందుకని. చాందిని తన మనసులోనే సారీ చెప్పుకుంది. అలాగే పడుకుంది. చాందినిని బెడ్పై పడుకోబెట్టి పైన బెడ్షీట్ కప్పి సావిత్రి వెళ్ళింది. కొంచెం సేపటి తర్వాత చాందిని ఫోన్ రింగ్ అవుతూ ఉంది. చాందిని నిద్ర మబ్బులోనే కాల్ని అటెండ్ చేసింది. హలో చందు డార్లింగ్, ఎలా ఉన్నావు అని వినపడింది. హూ ఇస్ దిస్ అని చాందిని అడిగింది. ఏంటి పావనే మర్చిపోయావా అని అన్నాడు. కళ్ళు తెరిచి నెంబర్ చూసింది. ప్రశాంత్, తన మేనత్త కొడుకు. నువ్వెందుకు చేసావు ఇప్పుడు అని అడిగింది. అదేంటి చందు, బావని అలా పేరు పెట్టి పిలవచ్చా, తప్పు కదా అని అన్నాడు. అసలు నువ్వు ఫోన్ ఎందుకు చేశావో ఆ విషయం చెప్పు అని అంది. నీకు ఇంట్లో పెళ్లి చేసుకోమని వారం రోజులే టైం ఇచ్చారట తాతయ్య, మరి రిజిస్టర్ ఆఫీస్లో చేసుకుందామా లేదా గ్రాండ్గా అరేంజ్ చేయమంటావా? నీ ఇష్టం చందు, నువ్వు ఎప్పుడు అంటే అప్పుడు నేను రెడీ. ఈరోజే సైన్ చేసి భార్యాభర్తలం అయిపోదామన్నా కూడా నాకు అభ్యంతరం ఏమీ లేదు అని అన్నాడు ప్రశాంత్. షటప్, దారిన పోయే వాడిని అయినా చేసుకుంటాను, కానీ నిన్ను నా జన్మలో చేసుకోనని అంది. ఈ జన్మలోనే చేసుకోవాలి మరదల పిల్ల, ఆల్రెడీ
మీ అత్త ఇంటికి వచ్చి మాట్లాడుతుంది, కిందకి వెళ్ళి చూడు అని అన్నాడు. వెంటనే బెడ్ దిగి బయటకు వెళ్ళి చూస్తే ఇద్దరు ఉన్నారు. చూసావా, నువ్వు అవునా కాదన్నా మన పిల్ల అయి తిరుతుందని అన్నాడు. అది ఈ జన్మలో కాదు కదా, వచ్చే జన్మలో కూడా జరగదు అని ఫోన్ పెట్టేసి రెడీ అయి కిందకు వెళ్ళింది. చాందిని వాళ్ళ అత్త మాట్లాడుతోంది. అదేంటి బాబాయ్, మాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. మీకు నేను సొంత కూతుర్ని కాకపోయినా మీ తమ్ముడు కూతుర్నే కదా, చందుకి మేనబావ ఉన్నాడు కదా అనుకుంటే ఈరోజే పెళ్ళైపోదా? ఏమండి చెప్పండి, అలా ఉన్నారేంటి అని పక్కనే ఉన్న వాళ్ళ ఆయన్ని అంది. అమ్మాయి ఇష్టపడాలి కదా, మనం చెప్పేది ఏముందని భూషణం అన్నాడు. అల్లుడు చెప్పింది అక్షరాల సత్యం. నా నిర్ణయం ఏం లేదు కాంతం, అంతా అమ్మాయిదే. తనకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని తనకిచ్చి పెళ్లి చేస్తాను నేను అలా అని దాని మాట కూడా ఇచ్చాను. చందుకి ఇష్టమైతే నాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే నా మేనకోడల్ని అడుగుతాను అని కాంతం అంది. చందు తలనొప్పి అని పడుకుంది అని సావిత్రి చెప్పింది. అయితే లేచే వరకు నేను వెయిట్ చేస్తాం పిన్ని అని అంది కాంతం. అప్పుడే చాందిని కిందకొచ్చింది. అదిగో నా మేనకోడలు మాటలోనే వచ్చింది. ఎలా ఉందమ్మా తలనొప్పి అని లేని ప్రేమ ఒలకబోస్తూ అడిగింది. సోఫాలో కూర్చొని కాంతాన్ని పట్టించుకోకుండా ఎలా ఉన్నారు మావయ్య అని నవ్వుతూ పలకరించింది. బాగానే ఉన్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? పనిలో పడి ఏమైనా తింటున్నావా లేదా అని భూషణం అడిగాడు. బాగానే ఉన్నా మావయ్య, మీ ఆరోగ్యం జాగ్రత్త అని కాంతాన్ని పట్టించుకోకుండా భూషణంతోనే మాట్లాడుతుంది. చందు అని కాంతం పిలిచింది. ఏంటి అని అడిగింది. కాంతం కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఎలా ఉన్నావమ్మా అని అడిగింది. నా సంగతి సరే, మీరెందుకు వచ్చారని కోపంగా అడిగింది చాందిని. సావిత్రి, రాజారాం, భూషణం నవ్వుకున్నారు. అదేంటమ్మా అలా అంటావు? నీ మేనత్తని, కాబోయే అత్తని ఎందుకు వస్తాను? తొందరగా నా కొడుకుతో నీ పెళ్లి చేయించి మా ఇంటికి నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాను అని అన్నది. చూడత్తా, నేను సాఫ్ట్గా ఉన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నీ కొడుకు నీ పెళ్లి చేసుకునేంత ఉద్దేశం నాకైతే ఈ జన్మకి లేదు. మావయ్య భోజనం చేసి వెళ్ళండి. తాతయ్య, నాకు కాస్త బయట పని ఉంది, నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళింది. చూసావా బాబాయ్, దానికి ఈ అత్త అంటే అసలు గౌరవమే లేదు. ఎలా మాట్లాడుతుందో విన్నారు కదా. పెళ్లి చేస్తేనే అన్నీ తెలుస్తాయి పిన్ని. ముహూర్తాలు ఎప్పుడు పెట్టించమంటారు అని అడిగింది కాంతం. నేను ఇంతకుముందే చెప్పాను, అమ్మాయికి ఇష్టం లేనిదే నేను చేయను అని. భోజనం చేసి వెళ్ళండి. జానకి అన్నీ వడ్డించని రాజారాం కూడా అన్నాడు. మాకేం వద్దు, ఈ మాత్రం తిండి దొరకొచ్చామనుకుంటున్నారా? పదండి వెళ్దాం అని కాంతం బయటికి వెళ్ళింది. సారీ మావయ్య, ఏమనుకోవద్దు, దాని నోరు గురించి మీకు తెలిసిందే కదా అని భూషణం అన్నాడు. అయ్యో మాకు సారీ ఎందుకయ్యా, దాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం, నువ్వే దాని జీవితాంతం భరించాలి అని రాజారాం అన్నాడు. భూషణం నవ్వుతూ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. నిజంగా అల్లుడు బంగారం, ఈ కాంతానికే బుద్ధి లేదు, ఇంత మంచి మొగుడిని కూడా సాధిస్తోంది. కొడుకుని ఎందుకు పనికి రాకుండా తయారు చేసిందని సావిత్రి అంది. చేతిలో ఉన్నప్పుడు విలువ తెలియదు సావిత్రి అని రాజారాం రూమ్లోకి వెళ్ళాడు. చాందిని ఆఫీస్కి వెళ్ళింది. చాందిని ఆఫీస్కి రావడం చూసి శివరాం చాందిని రూమ్లోకి వెళ్ళాడు. ఏంటి మేడం మీరు మళ్ళీ వచ్చారు, ఏదైనా అర్జెంటా అని అడిగాడు. ఇంటికి అత్త మామయ్య వాళ్ళు వచ్చారు. వాళ్ళ కొడుకుకి నన్నిచ్చి పెళ్లి చేయాలని చెప్పింది. వాళ్ళకి ఎలా తెలిసింది మీరు పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నారని? అదే తెలియటం లేదు. ప్రశాంత్ కాల్ చేసి మరీ చెప్పాడు. మీకు వారం రోజుల్లో ఎలాగో ఎవరూ దొరకరు, నన్నే చేసుకోవాలి అని అన్నాడు. అసలు ఈ విషయాలన్నీ వీళ్ళకి ఎలా తెలుస్తున్నాయి? మీ ఇంట్లోనే లీక్ చేస్తున్నారంటారా? ఏమో తెలియదు, ఆ సంగతి తర్వాత చూద్దాం. ఇప్పుడు వారంలో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం తాతయ్య కాదు నాకు కూడా వచ్చింది. మా అత్తకి ఏదో ఒకటి చెప్పి పంపించాను, కానీ మా చిన్న తాతయ్య అడిగితే కష్టం. రేపు ఒకవేళ ఎవరు సెలెక్ట్ కాకపోతే ఏం చేయాలో ఆలోచించండి అని అంది. అప్పుడే మేడం అని అర్జున్ లోపలికి వచ్చాడు. ఏంటి అని కోపంగా అడిగింది. మేడం మీరు ఎప్పటికీ ఇలా కోపంగా ఉంటే ఎలా చెప్పండి అని అన్నాడు అర్జున్. చాందిని తల పట్టుకుంది. అర్జున్ అసలు నువ్వు ఎందుకు వచ్చావో అది చెప్పి వెళ్ళు అని శివరాం అన్నాడు. ఒకవేళ రేపటి ఇంటర్వ్యూలో ఎవరూ సెలెక్ట్ కాకపోతే ఎలా అని అన్నారు కదా, ఆ ప్రాబ్లంకి నా దగ్గర ఒక సొల్యూషన్ ఉందని చెప్పడానికే వచ్చాను అని అన్నాడు. అవునా, ఏంటది అని చాందిని తల పైకెత్తి అడిగింది అతన్ని. అర్జున్ కొంచెం దగ్గరగా వచ్చి తన మొహం పెట్టి చూస్తూ చెప్పబోతూ ఉంటే చాందిని అతనికి దూరం జరిగింది. దూరం ఉండి కూడా చెప్పొచ్చు, ఏంటో చెప్పు అని అంది. సరే మీ ఇష్టం అని దూరంగానే ఉండి, చాలా సింపుల్ మేడం, ఎవరైనా తెలిసి తెలియని వాళ్ళని చేసుకుంటే సరే అని అన్నాడు. తెలిసి తెలియని వాళ్ళంటే ఎవరు అని శివరాం అడిగాడు. చాందిని ఇద్దరు కూడా ఒకేసారి. అంటే మీకు వాళ్ళు ఎవరో తెలిసి ఉండాలి, కానీ పెద్ద పరిచయం ఉండకూడదు, మంచివాడు నమ్మొచ్చని పరిచయం ఉంటే చాలు, వాళ్ళని ఒప్పించడం చాలా ఈజీ అని అన్నాడు. చాందిని శివరాం ఇద్దరు కూడా
ఆలోచనలో పుట్టారు. అయినా రేపు ఎవరు సెలెక్ట్ కాకపోతే కదా మేడం, సెలెక్ట్ అయితే ప్రాబ్లమే ఉండదు కదా, కాకపోతే సొల్యూషన్ చెప్పాను. ఆ తర్వాత మీ ఇష్టమని అర్జున్ వెళ్ళాడు. మేడం, అర్జున్ చెప్పింది కూడా బాగానే ఉంది, కానీ అలా మనకు తెలియని వాళ్ళు ఎవరున్నారని అన్నాడు. నేను అదే ఆలోచిస్తున్నా. అయినా రేపు సెలెక్ట్ కాకపోతే కదా, అప్పుడు చూద్దాంలేండి. మీరు కాంట్రాక్ట్ అయితే రెడీ చేయించారు కదా అని అడిగింది. హా మేడం, రేపటి వరకు అయిపోతుందని చెప్పారు. రెడీ అయ్యాక మీకు ఫైల్ చేయమన్నాను. మీరు ఓకే అంటే ఫైనల్ చేస్తానని అన్నాడు. ఓకే, ఇంకా మీరు వెళ్ళండి చాందిని అన్నది. శివరాం వెళ్ళిపోయాడు. తెలిసి తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని చాందిని తన ఆలోచనలో పడింది. కొంచెం అయ్యాక చాందిని ఇంటికి వెళ్ళింది. రాజారాం, సావిత్రి సోఫాలో కూర్చొనున్నారు. ఏంటి తాతయ్య ఇక్కడే కూర్చొనున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. మీ చిన్న తాతయ్య ఫోన్ చేశాడు చందు అని రాజారాం అన్నాడు చాందినితో. నాకు ఇష్టం లేదని చెప్పలేదా తాతయ్య అని చాందిని చెప్పింది. చెప్పానమ్మా, వాడికి కూడా ఇష్టం లేదు, కానీ కాంతం ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తుందట. ఎలాగోలని పెళ్లి చేసేయమని చెప్పాడు, లేకపోతే తనే వచ్చి సంబంధం మాట్లాడతాడట. తాతయ్య వారం వరకు నన్ను ఏం అడగండని చాందిని వెళ్ళిపోయింది. అదేంటి రాజా అలా చెప్పావు, ఎవరూ లేకపోతే చందుని వాడికి చేస్తావా అని సావిత్రి అంది. పెళ్లి కాకుండా నా మనవరాల్ని ఇంట్లో అయినా పెట్టుకుంటాను, కానీ ఆ ఎదవకైతే ఇచ్చి దాని గొంతుకోయాను అన్నాడు రాజారాం. మరి ఈ విషయం చాందినికి చెప్పొచ్చు కదా, ఎందుకు అలా చెప్పావని సావిత్రి అడిగింది. నేను అలా చెప్తేనే అది రిలాక్స్ అయిపోతుంది, అందుకే చెప్పలేదు. చూద్దాం ఏం చేస్తుందో అని రాజారాం అని తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఈ తాత మనవరాలు ఇద్దరే అసలు మొండి గట్టాలు. ఏమవుతుందో ఏమో అని సావిత్రి కూడా లోపలికి వెళ్ళింది. మరుసటి రోజు చాందిని ఆఫీస్కి వెళ్తుంది. శివరాం చాందిని రూమ్లోకి వెళ్తాడు. మేడం, పేపర్ యాడ్ సక్సెస్, ఇంటర్వ్యూకి వచ్చారు. అర్జున్ కేఫ్కి వెళ్ళాడు. ఏం జరుగుతుందో చూడ్డానికి అక్కడ అన్ని కెమెరాలు కూడా నేను పెట్టించాను, మీరు కూడా చూస్తారా అని అడిగాడు. చాందిని లేచి సోఫాలో కూర్చుంది. తీసుకురండి చూద్దామని అంది. సోఫా ముందు టేబుల్ వేసి ల్యాప్టాప్ని ఆన్ చేసి పక్కన నిలబడ్డాడు. కూర్చోండి శివరాం గారు అని చాందిని అంది. పర్లేదు మేడం అన్న వినకుండా మీరు కూర్చోకపోతే నేను నిలబడాల్సి వస్తుందని కూర్చోబెట్టింది. ఇద్దరూ కలిసి జరిగేది చూస్తున్నారు. అక్కడ అర్జున్ హుందాగా కూర్చొని ఉన్నాడు. ఫస్ట్ క్యాండిడేట్ వచ్చాడు. సార్, నా పేరని చెప్పబోతుంటే అర్జున్ ఆపి, వాటన్నిటికీ టైం లేదు, నువ్వు సెలెక్ట్ అయితే అప్పుడు నీ పేరు తెలుసుకుంటాను. అసలు ఈ జాబ్ చేయాలని ఎందుకు అనుకుంటున్నావని అడిగాడు. అక్కడ చాందిని షాక్ అయింది. నేను అడిగిన క్వశ్చన్ని అడుగుతున్నాడని అనుకుంది. అక్కడ ఆ అభ్యర్థి మీరే కదా సార్, కేర్ టేకర్ కావాలి అని అన్నారు, అందుకే వచ్చానని చెప్పాడు. కేర్ టేకర్గా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందని అర్జున్ అడిగాడు. అక్కడ శివరాం, ఎక్స్పీరియన్స్ ఎందుకు మేడం, మనకు వచ్చిన వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకోవాలంతే కదా అని అడిగాడు. చాందిని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా అక్కడ జరిగేది చూస్తోంది. అక్కడ కేఫ్లో ఎక్స్పీరియన్స్ అంటూ ఏమీ లేదు సార్, అయినా ఒక మనిషిని చూసుకోవడానికి ఎందుకు సార్ ఎక్స్పీరియన్స్ అని అతను ఎదురు ప్రశ్న వేశాడు, కొంచెం రూడ్గా మాట్లాడుతూ. ఓకే, యూ కెన్ గో నౌ అని అన్నాడు అర్జున్. అతన్ని పంపించేశాడు. అదేంటి మేడం, ఏమీ అడగకుండానే అలా పంపించాడేంటి, నేను కాల్ చేసి అడుగుతాను అంటే చాందిని ఆపింది. వచ్చినవాడు ఎలా మాట్లాడుతున్నాడో తెలుసుకున్నాడు అంతే, మీరు కూర్చోండి, తను కరెక్టే చేస్తున్నాడని అంది. అక్కడ కేఫ్లో నెక్స్ట్ అభ్యర్థి కూడా వచ్చాడు. మళ్ళీ అర్జున్ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడు. మీకు కేర్ టేకర్ కావాలన్నారు కదా, అందుకే వచ్చానని చెప్పాడు. ఒక మనిషిని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలో నీకు తెలుసా, అతను లేవలేడు, కూర్చోలేడు, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు చూసుకోగలవా అని అడిగాడు. అదేంటి సార్ అలా అడుగుతారు, నాకు చాలా బాగా తెలుసు, తినిపించాలి, స్నానం చేయించాలి, బాత్రూమ్ కూడా తీసుకెళ్ళాలి, అంతే కదా అని సాఫ్ట్గానే అడిగాడు. ఈ అబ్బాయి సెలెక్ట్ అవుతాడనుకుంటా మేడం అని శివరాం అన్నాడు. బాత్రూంలోకి తీసుకెళ్ళడమే కాదు, అన్నీ చేయించాలి, నీకు అర్థమైందా, స్పెసిఫిక్గా చెప్పాలా అని అర్జున్ అన్నాడు. మొహం ఇబ్బందిగా పెట్టి అర్థమైంది సార్ అని అన్నాడు. ఓకే, నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పాడు. సార్, నా జాబ్ అని అడిగాడు. నువ్వు ఆ మాట చెప్పడానికే ఇబ్బంది పడ్డావు, నన్ను చెప్పనివ్వలేదు, నిజంగా చేయవలసి వస్తే ఏం చేస్తావు అని అవుట్ అని కోపంగా అన్నాడు. అర్జున్ అలా అతన్ని చూసి వెంటనే వెళ్ళిపోయాడు. ఈ అభ్యర్థి కూడా ఫెయిల్ అయ్యాడని శివరాం అన్నాడు. చాందిని అర్జున్నే చూస్తుంది. ఆ హుందాతనం, ఆ కోపం, ఆ మాట్లాడే విధానం ఒక పీడియకి మాత్రం ఉండవు అని మనసులో అనుకుంది. అవును, అర్జున్ గురించి మళ్ళీ చెక్ చేయించమన్నా కదా, ఏమైందని శివరాంని అడిగింది. చేయించాను మేడం, సేమ్ రిజల్ట్సే వచ్చాయని అన్నాడు. చాందిని సైలెంట్ అయింది. అక్కడ ఇంటర్వ్యూస్ అవుతూనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్తూనే ఉన్నారు. కొంతమంది రూడ్గా మాట్లాడితే, కొంతమంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు. నువ్వెందుకు వచ్చావు ఇంటర్వ్యూకి అని అర్జున్ అడిగాడు.
కష్టంలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం మన ధర్మం సార్. అందుకే వచ్చానని అభ్యర్థి చెప్పాడు. అవునా? అయితే బయట బస్టాండ్ దగ్గర చాలామందికి సహాయం కావాలంట, వెళ్ళి సాయం చేయిపో అవుట్ అని అర్జున్ అరిచాడు. ఇలా చాలామంది వాళ్ళు ఏదో గొప్ప పని చేస్తున్నామని ఫీల్ అవుతూ చెప్తున్నారు. అక్కడ చాందిని శివరాంకి కూడా చిరాకు వచ్చింది. ఆ ఇంటర్వ్యూస్ని ఆపేసి అర్జున్ని రమ్మనమండి అని చాందిని అంది. మరి మేడం మ్యారేజ్ విషయం ఎలా అని అన్నాడు. నాకు ఒక ఐడియా వచ్చింది. అర్జున్ని వెంటనే రమ్మని చెప్పండి, వచ్చాక నా రూమ్కి రమ్మనండి అని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంది. ఓకే మేడం అని శివరాం వెళ్ళిపోయాడు. కొంచెం సేపటి తర్వాత అర్జున్ వచ్చాడు. చాందిని రూమ్లోకి వచ్చి, ఏంటి మేడం నన్ను పిలిచారట? ఇంటర్వ్యూ ఎందుకు ఆపేయమన్నారు? ఎవరో ఒకరు దొరికే వాళ్ళు కావచ్చు కదా మేడం అని అన్నాడు అర్జున్. చాందిని తన వర్క్ చేస్తూనే, నీ ఏజ్ ఎంత అని అర్జున్ అడిగింది. 30 మేడం. ఎందుకు అని అడిగాడు. డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అని అడిగింది. 28 మే 1991 మేడం అని చెప్పాడు. చాందిని తలపైకెత్తి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. వాట్ అని షాక్ అయ్యి అడిగాడు. నన్ను 1 ఇయర్ కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుంటావని మళ్ళీ అడిగింది. ఈసారి షాక్ అవ్వకుండా స్టడీగా నిలబడి, నన్ను ఎందుకు చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగాడు. నువ్వేగా అన్నావు తెలిసి తెలియని వ్యక్తిని చేసుకోమని. తెలిసి తెలియని వ్యక్తి నువ్వు తప్ప నాకెవరూ కనపడలేదని కూల్గా చెప్పింది. ఆ వ్యక్తిపై నమ్మకం కూడా ఉండాలి అని చెప్పాను కదా మేడం. నాపై మీకు నమ్మకం ఎలా వచ్చింది అని అడిగాడు. ఈ ఇంటర్వ్యూస్ నా కోసమే అని నీకు అర్థమయ్యాయనే విషయం నాకు తెలుసు. నువ్వు కావాలనుకుంటే ఈ న్యూస్ని బయటికి లీక్ కూడా చేయొచ్చు, కనీసం చేస్తా అని మమ్మల్ని బెదిరించవచ్చు. కానీ అవేమీ చెయ్యకుండానే ఇంటర్వ్యూ చేస్తాను వెళ్ళావు. ఇంకా మంచోడువో కాదో అని పూర్తిగా నమ్మకం నాకు లేకపోయినా ఈరోజు నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా బాగా నచ్చింది. ఒక వ్యక్తి ఆలోచనలు మంచిగా ఉంటేనే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయని నాకు బాగా తెలుసు. నువ్వు అలా నటించవచ్చు అని కూడా అనుమానం కూడా నాకు రావాలి. కానీ ఒక మనిషి నటిస్తే ఎక్కడో దగ్గర దొరికిపోతాడు. ఇప్పుడు నీ గురించి మాకు చెప్పిన డీటెయిల్స్, జాబ్, పేరెంట్స్ అన్నీ ఖచ్చితంగా ఫేకే అని కూడా నాకు తెలుసు. కానీ అవి నిరూపించడానికి నా దగ్గర ఆధారం లేదు. ఎక్కడ దొరకకుండా చాలా జాగ్రత్త తీసుకున్నామని చెప్పింది. మరి అలా తీసుకుంటే నేను మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే కదా మేడం. నేను మీ దగ్గరికి ఏం ఆశించి వచ్చానో ఆలోచించరా అని అడిగాడు. ఖచ్చితంగా ఆలోచిస్తాను. నువ్వు నా దగ్గరికి డబ్బు ఆశించి రాలేదు, అది కన్ఫర్మ్. బిజినెస్ సీక్రెట్స్ రివీల్ చేయడానికి వచ్చావా అంటే, నువ్వు జాయిన్ అయిన రోజే నుండి అన్ని ఇంపార్టెంట్ ఫైల్స్, చాలా ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైల్స్ నీ దగ్గరే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు నువ్వు ఏమీ చేయలేదు. ఇప్పుడు చేస్తే డౌట్ వస్తుంది, తర్వాత చేస్తావు కావచ్చు అని కూడా అనుకోవచ్చు కానీ అని ఆగింది. కానీ ఏంటి మేడం అని అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ ఫేస్ చూపిస్తూ, నీ మొహం చూస్తే అలా అనిపించట్లేదు, కానీ నేను ఒక బిజినెస్ విమెన్, మొహాలు కూడా అబద్ధాలు చెప్తాయని నాకు తెలుసు. అయినా ఎందుకు పెళ్లి చేసుకోమని అడిగానంటే, ఒకవేళ నువ్వు శత్రువు అయితే నేను దూరం పెడితే నువ్వేం చేస్తావో నాకు తెలియదు. అదే దగ్గరగా ఉంచుకుంటే నీ ప్రతి మూమెంట్ నాకు తెలుస్తుంది కదా. సో ఇప్పుడు నీకు ఇష్టమైనా నాతో 1 ఇయర్ కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అడిగింది. అర్జున్ చాందిని ముందుకొచ్చి, ఓకే మేడం, మీరు పులిపోన్లో అడుగుపెట్టి ప్రమాదం దగ్గరికి వస్తాను అంటే నేను ఎందుకు వద్దంటాను? మ్యారేజ్కి ఖచ్చితంగా ఏదో కండిషన్స్ ఉంటాయి కదా, అవి కూడా చెప్పండి అని అన్నాడు. అవసరమైతే తప్ప నో ఫిజికల్ కాంటాక్ట్. మా తాతయ్య ముందు మాత్రం మనం ప్రేమించుకున్న వాళ్ళలా నటించాలి. మా తాతయ్య చాలా తెలివిగలవాడు, తనని ఎలా నమ్మేలా చేస్తావో అది నీ ఇష్టమని చెప్పింది. నో ఫిజికల్ కాంటాక్ట్ అంటే ఇలా కూడా టచ్ చేయొద్దా మేడం, చెంపపై చేయి పెట్టి అన్నాడు. వెంటనే చాందిని దూరం జరిగింది. నా పర్మిషన్ లేకుండా నన్ను ముట్టుకుంటే తర్వాత నీకు ఆ చేయి కూడా ఉండదు, మైండ్ ఇట్ అని కోపంగా అరిచింది. ఓ కూల్ మేడం, ఎందుకంత కోపం క్లారిటీగా తెలుసుకుంటున్నాను అని ముందుకు వచ్చి చాందిని నడుంపై చేయి వేసి దగ్గరకు లాక్కొని, ఇలా కూడా చేయొద్దు కదా మేడం అని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. చాందిని అర్జున్ నుంచి విడిపించుకొని అర్జున్ని కొట్టడానికి చెయ్యి లేపింది. వెంటనే అర్జున్ ఆ చెయ్యిని ఆపేశాడు. ఓ మేడం, నేనేదో క్లారిటీ కోసం అడిగితే మీకెందుకు అంత కోపం వస్తుంది? ఎప్పుడు ఏ మగాడు మిమ్మల్ని టచ్ చేయలేదా అని అడిగాడు. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అని అంటూ ఆ చేతిని వదిలించుకొని తన సీట్లోకి వెళ్ళిపోయింది. వెంటనే శివరాంకి కాల్ చేసి రమ్మంది. అర్జున్ చిన్నగా నవ్వుతూ వెళ్ళి కూర్చున్నాడు. శివరాం వచ్చే వరకు అర్జున్ మొహం నవ్వుతూనే ఉంది. చాందిని చిరాగ్గా ఉంది. ఏంటి మేడం పిలిచారు అని అనుమానంగా అడిగాడు. అంకుల్, ఆ కాంట్రాక్ట్ వెంటనే లాయర్ని తీసుకొని రమ్మని చెప్పండి అని అంది. ఓకే మేడం అని అర్జున్ అనుమానంగా చూస్తూ వెళ్ళాడు. శివరాం వెళ్ళాక, చూడు అర్జున్, ఈ రోజులాగే వెధవేషాలు చేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నీ హద్దులో నువ్వు ఉండు. మనకు జరిగేది జస్ట్ కాంట్రాక్ట్ మ్యారేజ్. 1 ఇయర్ తర్వాత తాతయ్యకి ఏదో ఒకటి చెప్పి నీకు డివోర్స్ ఇస్తాను. పెళ్ళయ్యాక నువ్వు మా ఇంట్లోనే ఉండాలి, నా రూమ్లోనే ఉండాలి. ఎట్ ఎనీ కాస్ట్ ఈ మ్యారేజ్ కాంట్రాక్ట్ది అని తాతయ్యకి కానీ ఎవరికి కానీ తెలియడానికి వీల్లేదు. అసలు మన ఇద్దరికి మ్యారేజ్ అయిందన్న విషయం కూడా ఎవరికి తెలియడానికే వీల్లేదు. మా తాతయ్య, నాన్నమ్మ, శివరాం గారు, మా ఇంట్లో వాళ్ళకి తప్ప బయట ఎవరికి తెలియడానికే వీల్లేదు. మీ ఇంట్లో వాళ్ళకి కావాలంటే చెప్పుకో, కానీ
వాళ్ళైనా బయట లీక్ చేయడానికి వీల్లేదు. నీ బ్యాక్‌గ్రౌండ్ ఏంటో నాకు తెలియదు కానీ, నేను అడగాలని కూడా అనుకోవట్లేదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. అలాగే నీకు కూడా ఉండొచ్చు. కానీ నన్ను మోసం చేయాలని చూస్తే మాత్రం నేను అసలు నీ బ్యాక్‌గ్రౌండ్ ఎవరిని కూడా సరే లెక్క చెయ్యను. ఈ చాందిని అంటే ఏంటో చూపిస్తాను అని అంది చాందిని. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ నిజంగా చాందిని ఊహిస్తున్నట్టే తనకి ప్రమాదం తలపెట్టేవాడా? మరి తెలిసి తెలిసి ఎందుకు చాందిని అర్జున్‌తో పెళ్ళికి సిద్ధపడుతోంది? మరి అర్జున్ ఏం ఆశించి చాందిని దగ్గరికి వచ్చాడు తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి.